మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఇప్పుడు స్పెషల్గా ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ సెక్టర్లో విదేశీ విద్యకు సంబంధించి? ఇప్పుడు అబ్రాడ్ అనగానే మనకు జనరల్గా ఎవరికైనా గుర్తొచ్చేది యుఎస్ఏ, ఆ తర్వాత కెనడా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే. అయితే వీటిల్లో ఏంటంటే బేసికలీ మన వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల అక్కడ H1 వచ్చేటప్పటికి కేవలం 85,000 మందికి ఇస్తారు. తర్వాత పార్ట్ టైం జాబ్స్ కూడా ఆ కంట్రీస్లో చాలా టఫ్ అయిపోయింది. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ కంట్రీకి రావద్దు అని చెప్పేటట్టు ఒక్క వీడియో కూడా లేదు. ఆ దేశం వచ్చేసి జర్మనీ అండి. జర్మనీలో వాట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ పికింగ్ అప్? సో జర్మనీలో మేజర్గా వచ్చేసి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ చాలా ఉన్న కంట్రీ. ఆడి, మర్సిడీస్, వోక్స్వాగన్, BMW ఇవన్నీ జర్మన్ కంపెనీస్. వీళ్ళందరికీ మనం చాలా ఐటీ కంపెనీస్ చూస్తే వాళ్ళందరికీ అసలు ప్రాజెక్టులు ఇచ్చేది వీళ్ళు. సో ఉన్న ఫీల్డ్లో మనం బెస్ట్గా ఉండాలి. అవును. సో ఇక్కడ ప్రతి ఫీల్డ్కి అవకాశం ఉంది, ప్రొవైడెడ్ మనం అక్కడ వెళ్ళి ప్రాపర్గా చదువుకుని గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చక్కగా సెటిల్ అవ్వడానికి మంచి అవకాశం. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీల్ చేస్తున్న యూనివర్సిటీస్ అనుకోవచ్చు, లేదు మీకు తెలిసిన యూనివర్సిటీస్ అండి. సో ఓవరాల్ యాక్చువల్గా మనకి 367 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. 367 పబ్లిక్ యూనివర్సిటీస్తో పాటు 54 ప్రైవేట్ యూనివర్సిటీస్. ఓకే. సో ఓవరాల్గా అన్ని యూనివర్సిటీస్కి విదేశ్ కన్సల్ట్ జాబ్ చేస్తాం. మరి అంత అబ్జర్వ్ చేసుకోవడానికి అంత చిన్న కంట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయా, లేక వేరే ఇతర దేశాల్లో కూడా ఈ డిగ్రీలకు గుర్తింపు ఉంటాయి? జర్మన్ డిగ్రీ యాక్చువల్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీసా కూడా ఇట్ ఈస్ నాట్ అ వీసా జస్ట్ ఫర్ జర్మనీ, ఇట్ ఈస్ వీసా ఫర్ ద 27 యూరోపియన్ కంట్రీస్. రేపటి రోజు స్విట్జర్లాండ్, తర్వాత నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఎక్కడ కావాలంటే వాళ్ళు అక్కడ ఉద్యోగాలు కూడా చేస్తారు. కాలం మారుతోంది అండ్ మారుతున్న కాలంలో విద్యకున్న ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ఇప్పుడు ఆషామాషి మామూలు యూనివర్సిటీస్లో డిగ్రీలు సంపాదించిన ఒక ఎత్తు అయితే, విదేశీ విద్యపై దృష్టి పెట్టడం మొదలైన హల్చల్ తర్వాత ఇప్పుడు కొత్త కొత్త దేశాలు కూడా తమ ద్వారాలు తెరుస్తున్నాయి టు ఇన్వైట్ స్టూడెంట్స్ టు కమ్ అండ్ స్టడీ. ఇవాళ మనం వన్స్ అగైన్ ఈ చాలా ఎవర్ గ్రీన్ అంశంపై మాట్లాడబోతున్నాం. విదేశీ విద్య ఏ కంట్రీస్లో ఉత్తమం, అండ్ అలాగే గతంలో మనతో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న విదేశ్ కన్సల్ట్స్ ఎండి సాయినాథ్ గొల్ల గారు మరోసారి మనతో మాట్లాడబోతున్నారు. లెట్స్ ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. సాయినాథ్ గొల్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. లాస్ట్ టైం యాక్చువల్లీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా మంది స్టూడెంట్స్కి రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అవర్ గైడ్ ఫర్ దిస్. సో ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా అంటే కూడా దాదాపు కొంచెం మామూలు అయిపోయింది. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ అబ్రాడ్. ఇప్పుడు స్పెషల్గా ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ సెక్టర్లో విదేశీ విద్యకు సంబంధించి? సో వాట్ యూ రైట్లీ టోల్డ్ అండి, లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అబ్రాడ్ అనగానే మనకు జనరల్గా ఎవరికైనా గుర్తొచ్చేది యుఎస్ఏ, ఆ తర్వాత కెనడా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే. అయితే వీటిలలో ఏంటంటే బేసికలీ మన వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల అక్కడ H1B అనే వీసా ఏదైతే ఉందో అక్కడ నేరో పైప్ లైన్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం 2 లక్షల మంది వెళ్తే అక్కడ H1 వచ్చేటప్పటికి కేవలం 85,000 మందికే ఇస్తారు. అవును. సో అక్కడ మళ్ళీ ఫిల్టర్ అవ్వడం, మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం, ఇలా కొన్ని అన్సర్టన్ టైమ్స్. తర్వాత పార్ట్ టైం జాబ్స్ కూడా ఆ కంట్రీస్లో చాలా టఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ రేపు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవ్రీ 2-3 రీల్స్లో ఒక రీల్ వాళ్ళు మాత్రం నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను, ప్లీజ్ డోంట్ కమ్ హియర్ అని. అవును. అయితే ఇటువంటి టైమ్స్లో దెర్ ఆర్ సర్టన్ కంట్రీస్ వేర్ యాక్చువల్లీ అనాదిగా మన వాళ్ళు వెళ్తున్నారు, అయితే లిమిటెడ్గా వెళ్తున్నారు. కరెక్ట్. ఆ కంట్రీ వచ్చేసి ముఖ్యంగా అక్కడ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఈ కంట్రీకి రావద్దు అని చెప్పేటట్టు ఒక్క వీడియో కూడా లేదు. అది ఆ దేశం వచ్చేసి జర్మనీ అండి. జర్మనీ. ఎస్. జర్మనీ అంటే మామూలుగా ఎడ్యుకేషన్ హబ్ అని మనకు తెలుసు యాక్చువల్లీ, బట్ యాక్టివ్గా మనం ఇంతకాలం ఎక్స్ప్లోర్ చేయలేదేమో. యాక్చువల్గా దీంట్లో ఏం జరిగిందంటే జర్మనీ అనగానే అక్కడ జర్మన్ లాంగ్వేజ్ రావాలేమో అవును అనే ముఖ్యమైన అపోహ. ఈ అపోహ వల్ల ఏమైపోయిందంటే చాలా మంది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ వెంట పడడం మొదలుపెట్టారు. అంటే అలా సక్సెస్ఫుల్గా ఓ జైత్రయాత్ర జరిగింది. అవును. అయితే ఏదైనా పెరుగుట విరుగుట కొరకే. అవును. సో ఇప్పుడు ఇది ఇంత పెరిగేటప్పటికి నెక్స్ట్ జరగాల్సింది ఆటోమేటిక్గా పతనం. సో ఇక్కడ ఇది పతనం జరిగి ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే నిజంగా వెతుకుతున్నారు ఆప్షన్స్. రైట్. సో ఇటువంటి టైంలో ద బెస్ట్ ఆప్షన్ వాట్ వీ హ్యావ్ ఈస్ జర్మనీ ఫర్ సర్టన్. ఎందుకంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అండి మనకి నాట్ ఎవ్రీబడి కెన్ ఎంటర్ హియర్. జర్మనీకి వెళ్ళాలంటే ఇది యూఎస్కి వెళ్ళినంత ఈజీ కాదు. అంటే ఈజీ అంటే బేసికలీ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడ యూఎస్కి ఏంటంటే జస్ట్ మనము ప్రతి వ్యక్తికి తగ్గట్టుగా వాళ్ళ తహత్ తగ్గట్టుగా యూనివర్సిటీస్ దొరుకుతాయి. ఆ తర్వాత వీసా ఆఫీస్కి వెళ్తే వాళ్ళు వీసా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇస్తే ఒక అదృష్టమే,
ఇవ్వకపోతే ఇంకా అదృష్టం నేను చెప్పేది. రైట్ 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 ఎందుకంటే వెళ్ళిన తర్వాత పర్యవసనాలు చూసుకుంటే నేను దాదాపు ఒక 17 ఏళ్ళ నుంచి ఈ సర్వీస్లో ఉన్నానండి. సో సిన్స్ స్టార్టింగ్ ఐ వాస్ బీన్ సెండింగ్ స్టూడెంట్స్ టు జర్మనీ. సో ఈ 17 ఏళ్ల చరిత్రలో నేను జర్మనీకి ఒక వ్యక్తిని పంపించి తను సక్సెస్ఫుల్ కాకుండా తిరిగి రావడం అనేది నేను చూడాల. ఇంతవరకు అసలు జరగలేదు. 17 సుమారు ఎంతమందిని పంపించుంటారు జర్మనీకి? ఓన్లీ జర్మనీకి వచ్చి మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ పంపించాము. 2000 స్టూడెంట్స్ అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్స్ అండి, గ్రాడ్ స్కూల్ కా? గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ రెండింటికి పంపించాము. సో 17 ఏళ్ళ నుంచి ఉంది మనకి ఆప్షన్ ఉంది, బట్ వీ డిడ్ంట్ ఎక్స్ప్లోర్. యా, అంటే ఇదేంటంటే యాక్చువల్గా మరీ అంత పెద్ద మార్కెట్ కాదు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే నౌ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు పిచ్ ఆన్ దిస్. రైట్. బికాస్ ఇక్కడ ఏంటంటే మనకి స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ సెటిల్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, విచ్ ఐల్ బి హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ దిస్. వండర్ఫుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీ అనగానే ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ అస్. యాక్చువల్లీ ఏ దేశంలో చదువుకోవాలన్నా కూడా ఫైనాన్సెస్ చూడడం అన్నది చాలా నార్మల్ ప్రాసెస్. సో ఫస్ట్ చెప్పండి అసలు ఫైనాన్షియల్గా హౌ ఇస్ ఇట్? చాలా బర్డెన్సమ్గా ఉంటుందా జర్మనీలో చదువుకోవడం? సో మనకు జనరల్గా ఏంటంటే అబ్రాడ్ అనగానే డబ్బులతో కూడుకున్న వ్యవహారం, అదైతే నేను కాదని చెప్పను. అయితే జర్మనీకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ రెండు ఉంటాయి. సో ఒక పబ్లిక్ యూనివర్సిటీలో వచ్చేసి ద ఫీజ్ విల్ బీ యాజ్ లో యాజ్ జస్ట్ 500 to 3,000 euros పర్ సెమిస్టర్. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక 80,000 నుంచి 3 లక్షల రూపాయలు ప్రతి 6 నెలలకి ఫీజు ఉంది. అంతే? ఎస్. నమ్మడానికి అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కట్టే ఫీజుల కంటే తక్కువే అని చెప్పాలి. చాలా ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో ఎలా ఉన్నాయండి ఫీజు? 10-15 లక్షలు లాగా అవుతుంది. అవును. సో అదే మాక్సిమం బడ్జెట్లో వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. పబ్లిక్ యూనివర్సిటీలో కూడా అదే రేంజ్లో మనకి ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అయితే కొన్ని ఇంకా టాప్ యూనివర్సిటీస్ మాక్సిమం ఒక 6 lakhs పర్ సెమిస్టర్ ఉంటుంది. సో అదేదో 24 lakhs. అంటే ఈరోజు మనం ఆస్ట్రేలియా, అమెరికా ఎక్కడ కంపేర్ చేసినా కూడా వాటిలో కూడా మనకు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు అవుతుంది. అవును. సో దాంట్లో సగం కాస్ట్కి మనం జర్మనీలో చేయొచ్చు, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అయితే. పబ్లిక్ యూనివర్సిటీ ఇంకా తక్కువగా చేయొచ్చు. రైట్. సో ఆబ్వియస్లీ వీళ్ళకి ఫైనాన్షియల్గా ఏంటంటే పెద్ద భారం ఏం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే లైక్ జర్మనీకి వెళ్ళాలంటే లాంగ్వేజ్ కావాలి అనేది మెయిన్ కన్సర్న్. అయితే ఇక్కడ ఏంటంటే పూర్తిగా ప్రతి యూనివర్సిటీ మనం చేసే ప్రతి యూనివర్సిటీ కూడా 100% టాట్ ఇన్ ఇంగ్లీష్. సో వాళ్ళకి ఎటువంటి బేసిక్ జర్మన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అక్కర్లేదు. వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ 6 నెలల్లో వాళ్ళు ఫ్రీగా లాంగ్వేజ్ కూడా నేర్పుతారు. బాగుంది. ఇది కూడా చాలా వెల్కమింగ్గా ఉంటుంది, అంటే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం అనేది. కానీ అసలు ఫస్ట్ ఫండమెంటలీ ఏం కోర్సెస్ అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అంటే ఎందుకో బై డిఫాల్ట్ ఎన్ని కోర్సులు ఆఫర్ చేసినా ఐటీ ఎంఎస్ అనుకుంటారు. ఏ యూనివర్సిటీలో ఎంఎస్ చేసినా కూడా ఏదో ఒక జాబ్ వచ్చేస్తుందని ఒక హోప్. అలాగా జర్మనీలో వాట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ పికింగ్ అప్ అండి? సో జర్మనీలో మేజర్గా వచ్చేసి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ చాలా ఉన్న కంట్రీ. సో యూ టేక్ యాక్చువల్లీ కంపెనీస్ లైక్ ఆడి, మర్సిడీస్, వోక్స్వాగన్, BMW, ఇవన్నీ జర్మన్ కంపెనీస్. సో ఇక్కడ వీళ్ళది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి టెక్నికల్ వాళ్ళకి చాలా స్కోప్ ఉంది. టెక్నికల్ డజంట్ మీన్ ఓన్లీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. ఇక్కడ ఏంటంటే ఐటీ, ఎందుకంటే వీళ్ళందరికీ మనం చాలా ఐటీ కంపెనీస్ చూస్తే వాళ్ళందరికీ అసలు ప్రాజెక్టులు ఇచ్చేది వీళ్ళే. అవును. సో కోర్ కంపెనీస్ ఇవి కాబట్టి వీళ్ళకి ఐటీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. డేటా సైన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఎంత చేసినా వీటిని మార్కెట్ చేసేవాళ్ళు కావాలి. కరెక్ట్ కదా, అంతే కదా. సో మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్. సో ఇక్కడ అకౌంటింగ్ చూసుకునేవాళ్ళు కావాలి, అకౌంటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎనీ ఫీల్డ్ వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్, సో ఉన్న ఫీల్డ్లో మనం బెస్ట్గా ఉండాలి. అవును. సో ఇక్కడ ప్రతి ఫీల్డ్కి అవకాశం ఉంది, ప్రొవైడెడ్ మనం అక్కడ వెళ్ళి ప్రాపర్గా చదువుకుని రైట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చక్కగా సెటిల్ అవ్వడానికి మంచి అవకాశం. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. అయితే మీరు 2 అష్యూరెన్సెస్ ఇచ్చారు. ఒకటి ఆల్ స్ట్రీమ్స్ అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటికీ డిమాండ్ ఉంది అంటున్నారు. రెండోది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు, డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు అంటున్నారు. అసలు జర్మనీ ఎడ్యుకేషన్ పర్సూ చేయడానికి ఏ స్టేజ్లో ఒక స్టూడెంట్ తన ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం లాంటిది? సో జర్మనీకి వచ్చేటప్పుడు ముఖ్యంగా అండి మనకి మేజర్గా జర్మన్ అవార్డింగ్ బాడీస్, నాన్ జర్మన్ అవార్డింగ్ బాడీస్ అని డిఫరెన్సియేషన్ ఉంది. అంటే జర్మన్ అవార్డింగ్ బాడీ వచ్చేప్పటికి ద డిగ్రీ ఈస్ బీన్ ఇష్యూడ్ బై ద జర్మన్ యూనివర్సిటీ, విచ్ ఈస్ లైక్ మోస్ట్లీ ఆల్ ది యూనివర్సిటీస్ ఆర్ లైక్ దట్. అండ్ ఒక 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిలో ఏంటంటే నాన్ జర్మన్ అవార్డింగ్ బాడీస్, అంటే ఈ జర్మన్ కాలేజెసే దే ఆర్ ఇష్యూయింగ్ డిగ్రీస్ ఫ్రమ్ USA, ఇటలీ, UK, ఇలాంటి చోట నుంచి వాళ్ళు డిగ్రీస్ ఇస్తారు. సో నాన్ జర్మన్ అవార్డింగ్ బాడీకి ఏంటంటే మనకి ఇండియా నుంచి మేజర్గా ప్రపంచంలో ఏ దేశానికి లేనిది జర్మనీకి ఉన్నది ఏంటంటే ఒక వెరిఫికేషన్ అని జరుగుతుంది. అవును. ఇది అకాడమిక్ సర్టిఫికేట్స్, దాన్ని APS వెరిఫికేషన్ అంటాము. ఇది ఒక ఫార్మల్ ప్రాసెస్, ఇట్ హార్డ్లీ టేక్స్ అబౌట్ 1 month to 45 days. సో దీనికి మనమే 18,000 రూపాయలు ఖర్చు పెట్టి స్టూడెంటే నా డాక్యుమెంట్స్ ఇవి అని చెప్పి మనం జర్మన్ గవర్నమెంట్కి అప్పచెప్తాం, అంటే లైక్ ఆన్లైన్ ద్వారా. సో వాళ్ళు ఒక 30 to 45 days టైం తీసుకుని ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి దే ఆర్ గోయింగ్ టు గివ్ ఏ సర్టిఫికేట్ దట్ ఈస్ కాల్డ్ APS. సో ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దెన్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ వీసా. అయితే ఇది జర్మన్ అవార్డింగ్ బాడీకి ఇది కంపల్సరీ.
నాన్ జర్మన్ బాడీకి ఇది అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో ఎగ్జాంపుల్ బిఎస్బిఐ అనే కాలేజ్ ఉంది. ఈ కాలేజ్లో చదివిన వాళ్ళకి ఫీజు హార్డ్లీ వచ్చేసి మనకి 8 lakh రూపీస్లో మొత్తం మాస్టర్ కోర్స్ అయిపోతుంది. అబ్బో. అతి తక్కువ కాస్ట్లో వాళ్ళకి హ్యాపీగా మాస్టర్స్ చేయొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళకి ఏపీఎస్ వెరిఫికేషన్ కూడా ఉండదు. సో ఇది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి టైం లైన్ చూసుకుంటే రైట్. మనము ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మేజర్ ఇంటెక్స్ వచ్చేసి జనవరి, తర్వాత మే, తర్వాత సెప్టెంబర్, ఈ 3 ఇంటెక్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఈ మూమెంట్లో ఎవరైనా స్టార్ట్అప్ చేస్తే సెప్టెంబర్ కూడా మనం చేయొచ్చు, వేర్ క్లాసెస్ స్టార్ట్స్ ఇన్ అక్టోబర్. అంటే 2-3 నెలల్లో కూడా వాళ్ళు ప్రిపేర్ కొన్ని కాలేజెస్కి యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు అంటారు. అసలు ఓవరాల్గా ఎన్ని ఉన్నాయండి జర్మనీలో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీల్ చేస్తున్న యూనివర్సిటీస్ అనుకోవచ్చు, లేదు మీకు తెలిసిన యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి? సో ఓవరాల్ యాక్చువల్గా మనకి 367 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. 367 పబ్లిక్ యూనివర్సిటీతో పాటు 54 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఓవరాల్గా అన్ని యూనివర్సిటీస్ తోటి విదేశ్ కలిసి వర్క్ చేస్తుంది. కాబట్టి వీఆర్ నాట్ స్కిప్పింగ్ ఏ సింగిల్ యూనివర్సిటీ ఇన్ దట్ కంట్రీ, బికాస్ జర్మనీ అనేటప్పటికి సపరేట్ అయిన తర్వాత తెలంగాణ ఎంత ఉందో అంతకన్నా కొంత చిన్న రాష్ట్రం, దేశం. మన తెలంగాణ కంటే కొంత చిన్న దేశం. అవును. ఆ దేశం ప్రపంచంలో 3rd ఇండస్ట్రియలైజ్డ్. ప్రపంచం మొత్తంలో 3rd ఇండస్ట్రియల్ అంటే వాళ్ళ డెన్సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు 5th రిచెస్ట్. అంటే ఇండియా మొత్తంగా కలిపి మనం యాక్చువల్గా స్వచ్ఛ భారత్ అని లేకపోతే మేజర్గా మేక్ ఇన్ ఇండియా అని వీఆర్ ట్రైంగ్ టు డూ సో మచ్ ఆఫ్ ప్రొడక్షన్ అవర్ సెల్వ్స్ అండ్ వీఆర్ ఆల్సో స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్. ఈ అన్ని ఎక్స్పోర్ట్స్ కలిపితే $460 billion. ఓన్లీ జర్మనీ అలోన్ ఈజ్ డూయింగ్ 1.6 trillion ఎక్స్పోర్ట్స్. వావ్. సో ఆల్మోస్ట్ ఇండియా కంటే 3.5 times అహెడ్ ఎక్స్పోర్ట్స్లో వాళ్ళు. సో అంత చిన్న కంట్రీ. సో దాన్ని బట్టి మనకు వాళ్ళ ఎఫిషియన్సీ తెలుస్తుంది. రెండో థింగ్ వచ్చినప్పుడు జీడిపి అండి. సో మనకి యాక్చువల్గా యావరేజ్గా ఒక పర్సన్ సగటు ఇన్కమ్ మనకి ఇండియా ప్రకారం చూస్తే దాదాపు 3,500 మనం కంఫర్టబుల్గా ఉన్నాము. సో అక్కడ వచ్చేటప్పటికి $54,000 అండి. వావ్. సో ఆల్మోస్ట్ లైక్ ఇండియా కంటే ఒక 15-16 times వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి. రైట్. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఆ కంట్రీ ఎంత స్టేబుల్ అండ్ కంప్లీట్ చాలా ఇవాల్వ్డ్ ఎకానమీ. అది చాలా ఇవాల్వ్డ్ ఎకానమీ. అండ్ ఇంకోటి ఏంటి, వాళ్ళు దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ థర్డ్ కంట్రీ. అవును. సో వాళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్ అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అంత వాల్యూ ఉంది. ఇప్పుడు మీరు ఇంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, రాబోయే కాలంలో మరింతగా పెరుగుతారు. ఎలా ఉంటాయంటే ప్లేస్మెంట్స్ అవి మరి అంత అబ్జర్వ్ చేసుకోవడానికి అంత చిన్న కంట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయా, లేక వేరే ఇతర దేశాల్లో కూడా ఈ డిగ్రీలకు గుర్తింపు ఉంటుందని? జర్మన్ డిగ్రీ యాక్చువల్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడ్ అండి. సో మోస్ట్ టఫెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని టఫెస్ట్ కాదు, మోస్ట్ స్ట్రీమ్ లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తాను. దాన్ని బొలోనియా ప్రాసెస్ అంటాం. ఈ బొలోనియా ప్రాసెస్ ప్రకారంగా 27 యూరోపియన్ కంట్రీస్ దే ఫాల్ ద సేమ్ కేటగిరీ ఆఫ్ స్టెబిలైజేషన్. అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక 2 years మాస్టర్స్, దాంట్లో 3 semesters క్లాస్ రూమ్ యాక్టివిటీ, ఒక సెమిస్టర్ ఇంటర్న్షిప్, మొత్తం కలిపి 120 credits ఉంటుంది. అదే బ్యాచిలర్స్ అయితే 6 semesters విచ్ ఈస్ లైక్ 180 credits. రైట్. సో ఈ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ త్రూ అవుట్ ద యూరోపియన్ కంట్రీస్ దే ఆల్ ఫాలో ద సేమ్ థింగ్. దాన్ని అందరూ కలిపి బొలోనియా ప్రాసెస్ పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీసా కూడా ఇట్ ఈస్ నాట్ అ వీసా జస్ట్ ఫర్ జర్మనీ, ఇట్ ఈస్ అ వీసా ఫర్ ద 27 యూరోపియన్ కంట్రీస్. సో జర్మనీకి వచ్చేటటువంటి వీసా ఏదైతే ఉందో ఆ వీసా పెట్టుకుని చక్కగా వీళ్ళు రేపటి రోజు స్విట్జర్లాండ్, తర్వాత నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఎక్కడ కావాలంటే వాళ్ళు అక్కడ ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. ఇది ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీషన్. ఎందుకంటే జర్మనీలో ఏంటంటే బేసికలీ అక్కడ లాంగ్వేజ్ కూడా జర్మన్ చెప్పాను కదా. సో ఫస్ట్ 6 months వీళ్ళు నేర్పించిన తర్వాత వీళ్ళు బయటకు వస్తూనే ఏదో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ తోటి, తర్వాత పార్ట్ టైం జాబ్లో కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ద మోర్ ది ప్రాక్టీస్ ద ఈజీలీ దే కెన్ గ్రాస్ ద లాంగ్వేజ్. అండ్ ఎనీవేస్ చదువు ఎలాగో మనకు 2 సంవత్సరాలు ఉండనే ఉంది. ఈ 2 ఏళ్లలో చక్కగా వాళ్ళు అనర్గళంగా జర్మన్ మాట్లాడే లెవెల్కి వస్తారు. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళకి లాంగ్వేజ్ మీద గ్రిప్ ఎప్పుడైతే వస్తుందో జాబ్స్ అనేది 100% ఇన్ఎవిటబుల్గా వస్తాయి. అవును. ఇది కాకుండా ఇదే వీసా తోటి జర్మనీతో పాటు దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్ యూరప్ విచ్ స్టిల్ ఫాలో జర్మన్ లాంగ్వేజ్. అంటే ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ తీసుకుంటే స్విట్జర్లాండ్లో కూడా 80% పీపుల్ దే స్పీక్ జర్మన్. బట్ ఇంగ్లీష్ యూనివర్సల్ గా దాదాపు ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఉంది కదండి. మంచి అన్నిట్లో ఇంగ్లీష్ ఈజ్ యాక్చువల్లీ ఈవెన్ ఇన్ జర్మనీ. yes జర్మనీలో కూడా ఇంగ్లీష్ ఉంది. అండ్ ఇంగ్లీష్ వస్తే ఇవన్నీ జయించవచ్చు. అసలు Absolutely. జర్మన్ వస్తే ఇంకా డబుల్ ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా. సో ఓకే, అంటే ఇది మనం బేసికలీ మనం గ్రాడ్ స్కూల్ ఫోకస్డ్ గానే ఇంచుమించు మాట్లాడుతున్నాం. సపోజ్ అండర్ గ్రాడ్ కి ఎవరైనా వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఏ స్టేజ్ లో 12th అవ్వగానే మొదలు పెడతారా, ఇంటర్మీడియట్ అవ్వగానే? బికాస్ మెనీ పేరెంట్స్ థింక్ దట్ ఆ ఫారిన్ ఎక్స్పోజర్ ఆ ఏజ్ లో వస్తే పిల్లలకి ఇంకా మరింతగా వాళ్ళ పర్సనాలిటీ వైడ్ ఎక్స్పోజర్ తో చాలా డెవలప్ అవుతుందని చెప్పి. వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ ఆఫ్ లైట్ ఇప్పుడు దీనికి కూడా చాలా ప్రయారిటీ పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నా. ఏంటంటే అంతకుముందు ఒకప్పుడు ఎలా ఉండేదంటే 17 yearsలో నేను చూసిన స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే పేరెంట్స్ అసలు మాస్టర్స్ పంపించేటప్పుడే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసి నా దగ్గరికి ఎలా ఉండబోతుంది, ఈ కంట్రీలో ఎవరు ఉంటారు ఏంటి బోల్డ్ ఉండేవి. ఈ రోజున మాస్టర్స్ వాళ్ళకి ఎవరు రావట్లేదు కూడా. బ్యాచిలర్ స్టూడెంట్స్ కూడా అంతే ఈ ఫ్రీగా వాళ్ళు రాగలుగుతున్నారు. బికాస్ థ్యాంక్స్ టు ఆల్ ద సోషల్ మీడియా అండ్ ఆల్ ద
థింగ్స్. బట్ ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఈరోజు యూట్యూబ్లో చక్కగా కొట్టి చూసుకుంటున్నాము. అవును. ఆ జర్మనీ అనే కంట్రీ మనకి ఇక్కడ గన్ కల్చర్ లేదు, తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ చాలా హైగా నెక్స్ట్ అది అడగబోతున్నాను యాక్చువల్లీ. సో ఇవన్నీ చాలా బాగుండేటప్పటికి పేరెంట్స్కి ఎటువంటి డౌట్ లేదు. అవును. ఆ తర్వాత మన ఇండియన్స్ ఆల్మోస్ట్ చాలా మంది అక్కడ ఉండడం వల్ల ఇండియన్స్ ఇన్ జర్మనీ అని చెప్పి చాలా మంచి గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. దే ఆల్ సెలబ్రేట్ ద ఫెస్టివల్స్ దేర్. సో ఇదంతా చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఏంటంటే పేరెంట్స్కి బ్యాచిలర్స్ కూడా ఈరోజు జర్మనీ పంపడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపగలుగుతున్నారు. అండ్ బ్యాచిలర్స్ కూడా హార్డ్లీ ఎంతండి మనకు ఒక 7-8 lakhs rupees per year ట్యూషన్ ఫీజులో వాళ్ళు అక్కడ బ్యాచిలర్స్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్తే ఇంచుమించు ఇంతే ఉందండి ఇక్కడ. Yeah. స్కూల్స్కి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అండర్ గ్రాడ్ ఆల్సో. అవును. 6వ క్లాసు 7వ క్లాస్కి చాలా చోట్ల ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో దానికంటే ఆఫ్ కోర్స్ ఒక అండర్ గ్రాడ్ డిగ్రీలో ఇన్వెస్ట్ చేయడం, ఆ ఎక్స్పోజర్, ఎన్వైరన్మెంట్లో ఇంటరాక్షన్ విత్ సో మెనీ పీపుల్, అది కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. అవును. సో అలా చేసిన వాళ్ళకి ఎంతకాలం ఉంటే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ, పిఆర్ లాంటిది ఆ ఫెసిలిటీ ఉందా అసలు? ఐల్ జస్ట్ సింప్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చదువుకోవడం ఐదర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్. బ్యాచిలర్స్ అయితే 3 ఏళ్ళు, మాస్టర్స్ అయితే 2 ఏళ్ళు. అవును. ఈ కోర్స్ తర్వాత 18 months అంటే 1.5 year జర్మన్ గవర్నమెంట్ అలౌస్ దెమ్ కాల్డ్ పోస్ట్ స్టడీ వర్క్. అంటే 18 months వాళ్ళు అక్కడ ఉండి ఉద్యోగం వెతుక్కోవడానికి వీసా ఎక్స్టెన్షన్ ఇస్తారు. అండ్ ఈ టైంలో వాళ్ళు ఏదైనా ఒక జాబ్, ఒక మెక్డొనాల్డ్స్ నుంచి మర్సిడీస్ లెవెల్ వరకు ఏ జాబ్ చేసినా కూడా, సో యాజ్ లాంగ్ యాజ్ దే వర్కింగ్ ఫర్ 2 years దేర్ దే గెట్ పిఆర్. వావ్. కేవలం 2 ఏళ్ళు ఆ దేశంలో ఫుల్ టైం జాబ్ చేస్తే పిఆర్ వస్తుంది. సో చాలా ఈజీ పిఆర్. మనం కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు అయితే. ఖచ్చితంగా. అంటే మనకి ఇప్పుడు అమెరికాకి సగటున గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఒకప్పుడు యాక్చువల్గా 15-20 ఏళ్ళు పట్టేది. ఈ రోజున వన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ప్రకారం 120 to 140 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి. సో దీనికి యాక్చువల్గా అతీతంగా ఇక్కడ ఏంటంటే కేవలం ఆ దేశంలో 2 ఏళ్ళు పనిచేస్తే పిఆర్ వస్తుంది. ఇది కాకుండా మనకి ఏంటంటే డ్యూరింగ్ స్టడీస్ కూడా పార్ట్ టైం జాబ్ ఈజ్ అలౌడ్ 20 hours per week త్రూ అవుట్ జర్మనీ. అంటే ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ఇక్కడ డిఫరెన్సియేషన్ లేదు. అంటే కొన్ని కంట్రీస్లో ఎలా ఉంటుందంటే మీరు ఓన్లీ యూనివర్సిటీలో మట్టుకే పార్ట్ టైం జాబ్ చేయాలి, బయట చేయకూడదు ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి జాబ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది, లాంగ్వేజ్ పికప్ చేసుకుంటారు. తర్వాత ఈ 1.5 yearలో వాళ్ళు ఏదైనా ఒక ఫుల్ టైం జాబ్ తీసుకుంటే పిఆర్ వచ్చేస్తుంది. ఒక పిఆర్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఆ దేశంలో ఉంటే రెడ్ పాస్పోర్ట్ ఇస్తారు. రెడ్ పాస్పోర్ట్ అసలు అమేజింగ్ నిజంగా. ఐ మీన్ నమ్మశక్యంగా లేదు. యా, సో జర్మన్ సిటిజన్షిప్ అంత వెల్కమింగ్గా ఉందన్నమాట జర్మనీ అయితే యాజ్ అ కంట్రీ. అండ్ అక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ ఆల్మోస్ట్. అంటే బికాస్ ఇట్స్ అ ఫ్రెండ్లీ కంట్రీ అని విన్నాం. దట్ జర్మనీ ఏంటంటే వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్లీ లైక్ ఇట్స్ రిలేషన్స్ విత్ ద హోల్ యూరప్. యాక్చువల్లీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అంటాం కదా, ఈ యూనియన్ అవ్వడానికి జర్మనీ ఈజ్ అ కీ రోల్ ప్లేయర్ ఫర్ దిస్. అంటే ఈ కరెన్సీ యూరో రావడం, అన్ని దేశాలని ఒప్పించడం, అన్ని దేశాలు కలిపి వీళ్ళు మిలిటరీ పరంగా ఒప్పందాలు తీసుకోవడం. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే యూరోప్లో ఏ దేశం కా దేశం నాదే నీదే అన్నట్టుండేది. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి ఏకమయ్యారు. సో ఇవన్నీ సూపర్ పవర్స్. అంటే ఫర్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు సూపర్ పవర్స్. కానీ ఈ అందరు సూపర్ పవర్స్కి బిగ్ బ్రదర్ ఈజ్ జర్మనీ. సో జర్మనీ ఈజ్ యాక్చువల్లీ ద మెయిన్ చీఫ్ రోల్ ప్లేయర్ behind actually this European Union or Schengen visa. కాబట్టి obviously Germany has its always say on it. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేజర్గా జర్మనీలో ప్రపంచంలో ఏ దేశంలో లేనిది ఇక్కడ ప్రజెంట్గా, అంటే ఒకప్పుడు యూకేలో కూడా ఇక్కడ కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటారు. బట్ వాళ్ళతో పాటు వాళ్ళ స్పౌస్ కూడా తీసుకెళ్ళాలి, పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. ఇది యూకే ఇచ్చే వరకు ఒకప్పుడు 22 ఎండింగ్ వరకు 23 వరకు కూడా ఇన్ఫాక్ట్ దే హ్యావ్ డన్ దట్. అయితే ఇప్పుడు పోస్ట్ స్టడీ లైక్ డిపెండెన్స్ తీసుకెళ్ళడానికి లేకుండా యూకేలో రూల్ వచ్చేసింది. సో ఇప్పుడు స్టూడెంట్తో పాటు ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అవ్వాలి అంటే జర్మనీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అట్ దిస్ గివెన్ టైమ్. సో జర్మనీ అలౌస్ ద స్టూడెంట్ స్పౌస్ అండ్ కిడ్స్ ఆల్సో టు షిఫ్ట్. ఎస్. సో అంటే ఆ వయసులో కూడా చదువుకోవచ్చు అంటున్నారు మీరు. ఆ చదువుకునే ఆప్షన్స్ ఇస్తుంది. ఇక్కడ చదువుకు సంబంధించి పే స్కేల్స్ ఎలా ఉంటాయి సాయినాథ్ గారు? బికాజ్ అంటే ఒక ఫ్రెష్ గ్రాడ్ స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి కాంపిటేటివ్గా ఉంటాయా కంపేర్ టు అదర్ కంట్రీస్? అండ్ అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి, కాస్ట్ ఆఫ్ లివింగ్కి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఆ కంట్రీలో బేసిక్ వేజ్ వచ్చేసి 11 euros per hour అండి. అంటే జనరల్గా మనం పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు 11 euros per hour వస్తుంది. ఇంటూ 20 hours per week ఇంటూ 4.5 weeks a month. అది స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 1000 euros వాళ్ళు ఎర్న్ చేస్తారు. దాంట్లో వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ హార్డ్లీ 500 to 600 euros సరిపోతుంది. సో స్టిల్ దే కుడ్ సేవ్ అబౌట్ 500-600 euros per month ఆన్ టాప్ ఆఫ్ దేర్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్. సో ఇది అయిపోయిన తర్వాత వెన్ దే కమ్ అప్ టు ఫుల్ టైమ్ జాబ్, జనరల్గా ద బేసిక్ వేజ్ ఫర్ ఫ్రెషర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇట్ స్టార్ట్స్ విత్ 35,000 euros per month per annum. 35,000 euros అంటే దాదాపు 35 లక్షల వరకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ దే పుట్ అప్ అండ్ కొద్దిగా ఎక్స్పర్టీస్ ఉండి, అంటే సంథింగ్ లైక్ డేటా అనాలిసిస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ డౌన్ ద లైన్ ఒక 2-3 years తర్వాత యావరేజ్ వచ్చేసి ఇప్పుడు ద కంట్రీ జీడిపి యావరేజ్ ఇస్
53,000. రైట్. సో ఆ లెవెల్కి ఈజీగా వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. చాలా సో కాబట్టి అంటే అక్కడ ఒక కంఫర్టబుల్ రోడ్ మ్యాప్ ఆటోమేటిక్గా ఏర్పడిపోతుంది. ఎస్. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా అమెరికా ఆఫ్ కోర్స్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజ్. సగం తెలుగు రాష్ట్రాల్లో సగం మంది అక్కడే ఉన్నారనిపిస్తుంది చూస్తే ఎక్కడ చూసినా. ఇక్కడ ఇండియన్ డయాస్పోరా బాగుంది అంటున్నారు మీరు. అవును. ఇప్పుడు కూడా ఇంకా యాక్టివ్గా ఎక్స్ప్లోర్ చేయకపోవడానికి కారణాలు ఏంటి? అంటే వాటర్ సమ్ కన్సర్న్స్, లాంగ్వేజ్ ఒకటి చెప్పారు మీరు. అది కాకుండా ఇది ఇంకా దీనికి ఓపెన్ మైండెడ్గా ఉండాలంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసికలీ మన వాళ్ళందరూ కూడా ఏంటంటే లైక్ వీ ఆల్ ఫాలో సంబడి బై ఎగ్జాంపుల్. అవును. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్ అనేది మేజర్గా అది రావడం వల్ల చాలామంది మనకు తెలిసిన వాళ్ళు యూఎస్లో ఉన్నారు. సో స్వతహాగా మనకి ఎలా ఉంటుందంటే అరే మా వాడు అక్కడ ఉన్నాడు, మేము కూడా పంపించేయి. అదే. సో అలా జరుగుతూ యాక్చువల్గా అమెరికా అనేటప్పటికి ఇదే నా దేశం, నేను అక్కడికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా తయారైంది. బట్ రియాలిటీ ఏంటంటే జర్మనీలో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ తప్ప దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఫర్ ఎనీబడి టు చూస్ జర్మనీ యాజ్ ఎ స్టడీ డెస్టినేషన్. సో దాంట్లో ఇంకొక మేజర్ ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే అన్ని దేశాలు కూడా పేరెంట్స్కి అంటే తర్వాత వాళ్ళు వర్క్ చేసినా వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చినా కూడా పేరెంట్స్ ఆర్ స్టిల్ ఆన్ ఏ విజిటింగ్ వీసా మటుకే. అంటే వాళ్ళు టూరిస్ట్ వీసా వేసుకుని మాక్సిమం ఒక 6 months వరకు అక్కడ ఉండి మళ్ళీ ఇండియాకి రావాల్సి ఉంటుంది. బట్ వేరే జర్మనీ అలౌస్ పేరెంట్స్ ఆల్సో టు బి డిపెండెంట్స్. ఓహో. సో మదర్ ఫాదర్ని కూడా డిపెండెంట్గా తీసుకెళ్ళచ్చు. సో ఇట్స్ వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అక్కడ. అది చాలా గొప్ప విషయం అండి. బికాస్ అమెరికాలో చాలా ఆంక్షలు ఉన్నాయి. పెళ్ళైన కపుల్స్లో కూడా పెళ్ళైందని చూపించిన తర్వాత కూడా భార్యను తీసుకెళ్లే అవకాశం లేకుండా వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వెరీ ట్రూ. కాబట్టి అలా చూస్తే ఇట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. చాలా మంచి విషయం చెప్పారు మీరు. సో ఓవరాల్గా సాయినాథ్ గారు ప్రాసెస్లో మనకి ఎవరైనా ఒక స్టూడెంట్ రెడీ అవుతున్నారు, ఏ డాక్యుమెంట్స్ అండ్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ టెస్ట్, బికాస్ అక్కడ టోఫెల్ అండ్ జిఆర్ఈ లాంటివి ఉంటాయి యూఎస్లో, వాట్ ఈస్ రికగ్నైజ్డ్ హియర్? సో లక్కీగా ఇక్కడ మనకి జర్మనీకి వచ్చేప్పటికి జిఆర్ఈ అవసరం లేదు, జీమాట్ అవసరం లేదు. ఇట్స్ ఓన్లీ మనకి ఏంటంటే సిన్స్ వీఆర్ గోయింగ్ టు జర్మనీ అండ్ సిన్స్ వీ డోంట్ స్పీక్ జర్మన్, సో మనకి ఇంకొక భాష వచ్చు, అది విచ్ ఇస్ వరల్డ్ వైడ్ కామన్గా యాక్సెప్టబుల్ ఇంగ్లీష్. సో ఐఎల్టీఎస్, టోఫెల్ ఈ 2 పరీక్షల్లో ఏ పరీక్షను రాసి 6.0 అవుట్ ఆఫ్ 9.0 లెవెల్కి వస్తే సరిపోతుంది, విచ్ ఇస్ ఎ వెరీ ఫార్మల్ రిక్వైర్మెంట్. అయితే దీనికి కొన్ని యూనివర్సిటీస్ ఇంకా డ్యూలింగో ఎగ్జామ్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. డ్యూలింగో ఎగ్జామ్ ఏంటంటే యాక్చువల్గా అది ఐఎల్స్ టోఫెల్కి ఆల్టర్నేటివ్ ఆప్షన్ అండ్ ఇట్ కాస్ట్ ఓన్లీ 5,000 rupees ఫర్ స్టూడెంట్ టు రైట్. సో అది ఇంట్లోనే కూర్చొని ఇంట్లో రాసేయచ్చు. సో డ్యూలింగో కూడా దెర్ ఆర్ సర్టన్ యూనివర్సిటీస్ విచ్ యాక్సెప్ట్స్ డ్యూలింగో. సో డ్యూలింగో ఎగ్జామ్ రాసేసిన ఐఎల్స్ టోఫెల్ రాసుకున్నా కూడా వీళ్ళకి ఫస్ట్ భాషాపరమైన రిక్వైర్మెంట్ క్లియర్ అయిపోతుంది. తర్వాత రెండో థింగ్ ఏంటంటే జర్మనీ వీసా కొరకు అన్ని కంట్రీస్కి డబ్బులు చూపించాలి. కొన్ని కంట్రీస్ మ్యాక్సిమం కంట్రీస్కి ఫాదర్ ఎంత రిచ్, ఫాదర్కి ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ చూపించాలి. జర్మనీకి ఏంటంటే ఇవేమీ అవసరం లేదు. జర్మనీ వీసా కొరకు కేవలం స్టూడెంట్ అకౌంట్లో బ్లాక్డ్ అకౌంట్ అని ఉంటుంది. ఇప్పుడు కెనడాకి ఎలా అయితే ఒక $20,000 మనము జిఐసి అమౌంట్ అని బ్లాక్ అమౌంట్ చేస్తాము, అలాగే ఇక్కడ జర్మనీలో ఒక 10,50,000 rupees అంటే యూరోస్లో వచ్చేసి 11,208 euros ఆ అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేసి దాని బ్లాక్డ్ అకౌంట్ చూపిస్తే సరిపోతుంది. సో ఫైనాన్షియల్గా ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమి ఉండదు. అంటే ఈ డబ్బులు బయట నుంచి తీసుకొచ్చారా, ఎవరో వేసి మీ బ్యాంక్ అకౌంట్లో వేసేసి ఆ టెంపరీగా దాన్ని తీయించేసి అలాంటి దొంగ సర్టిఫికేట్ చాలా మంది పెట్టాల్సిన పరిస్థితులు వేరే కంట్రీస్కి, అవును, అవి ఏవి అవసరం ఇక్కడ అసలు ఎటువంటి ఏ ఐటీఆర్ చేయించాలి కానీ ఇలాంటి ఏవో లాస్ట్ మినిట్ మేకప్స్ ఏవి అక్కర్లేదు. సో చాలా జెన్యున్గా సింపుల్గా అయిపోతుంది. దానికి కూడా ఇప్పుడు ఇవాళ బ్యాంక్స్ కూడా ఏంటంటే లైక్ బ్యాంక్స్ ఆర్ సో సక్సెస్ఫుల్ ఇన్ రిటర్నింగ్ బ్యాక్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ జర్మనీ. కాబట్టి జర్మనీకి లోన్స్ కూడా చాలా ఈజీగా వస్తున్నాయి. ఈ 10.5 లక్షలు అక్కడ వేసి పెట్టాక ఎప్పటికి ఇస్తారు? అది వెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ 1/12 ఆఫ్ దిస్ అమౌంట్ విల్ బి రిటర్న్ బ్యాక్. అంటే ఎవ్రీ మంత్ 90,000 rupees చొప్పున మనకి మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే మన లివింగ్ ఎక్స్పెన్సెస్ నేను మీ దేశం మీద డిపెండ్ అవ్వట్లేదు, నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి ప్రతి నెల తెచ్చుకోను అని చెప్పి మనం సంవత్సరానికి సరిపడే డబ్బులు ముందు పెడుతున్నాం. సో వాళ్ళే ముందు చూపుగా ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ అంతే. సో అక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ కూడా ఇది చాలా మంచి అడ్వాంటేజ్. కొన్ని దేశాలు ఏమవుతుందంటే స్టూడెంట్స్ అలా డబ్బులు తీసుకెళ్లకుండా వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుద్ది నెక్స్ట్ మంత్ డబ్బులు లేవు, అరే ఇప్పుడు ఇట్లా అయినా చేసి నేను పార్ట్ టైం జాబ్ చేసేయాలి, ఈ నెలకి నెక్స్ట్ 2-3 నెలల డబ్బులు సంపాదించాలని చెప్పి చదువును పక్కన పెట్టి వాళ్ళు జాబుల మీద దండయాత్ర చేస్తారు. అవును, అప్పుడు చదువు పోతుంది. ఆ తర్వాత ఎంత పార్ట్ టైం జాబ్ చేసినా ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఉండదు అండ్ మొత్తం కరప్ట్ అవుతున్నాయి, మొత్తం అంతా కూడా లాస్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఈ బ్లాక్డ్ అకౌంట్ వల్ల స్టూడెంట్కి పీస్ ఆఫ్ మైండ్, అరే నెక్స్ట్ మంత్ నాకు ఎలాగో నా ఖర్చుల కంటే ఎక్కువ డబల్ వస్తుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళకి అంత స్ట్రెస్ లేదు. అవును. సో దీని ద్వారా ఏంటంటే ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ఫార్ములా జర్మనీ వరకు. అవును. సో ఇక్కడ ఏంటంటే ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. దానికి కూడా మొత్తం పూర్తిగా బ్యాంక్స్ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అసలు వితౌట్ ఎనీ డాక్యుమెంట్ మార్ట్గేజ్ బ్యాంక్స్ ఈవెన్ యాక్చువల్గా కొన్ని బ్యాంక్స్ ఎలా అంటే ఫార్మర్స్ కూడా చాలామందికి ఏంటంటే ఫార్మర్స్ మాకు లోన్స్ రావనుకుంటారు,
But yes Bank and there are certain banks which actually providing loans for Germany unsecured.